హాయ్ అండి, సమ్మర్లో పెట్టుకునే మామిడికాయ పచ్చళ్ళు ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చండి. అందులో ఇప్పుడు మనం తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి, చేసుకోవడం కూడా ఈజీ కాబట్టి ఎవరైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక 3 మామిడికాయలను తీసుకున్నానండి. తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పీల్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గాలికలాగా ఆరబెట్టేసి కొబ్బరి తురుము ప్లేట్ని తీసుకొని ఈ మామిడికాయలన్నిటినీ కూడా నిదానంగా తురుముకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా మొత్తం తురుముకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలి. లోపల పిక్ ఉంటుందండి, చూసి తురుముకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం ఈ తురుమంతా కూడా మెజర్ చేసుకోవాలి. ఏదైనా గాజు బౌల్ కానీ లేకపోతే పింగాణిది కానీ ఏదైనా పర్వాలేదండి తీసేసుకొని ఇప్పుడు మనం తురుముకున్న తురుము 4 కప్పులు అయ్యే విధంగా ఒక కప్పును తీసుకోవాలి. చిన్నగా ఉండే బౌల్ ఏదైనా పర్వాలేదండి, మనకి 4 కప్స్ అయ్యేలాగా చూసుకొని దాన్ని 4 కప్పులుగా కొలుసుకోవాలి. కొలుసుకొని ఇప్పుడు ఇది మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేసేసుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలు కొంచెం కలర్ ఇలాగా చేంజ్ అవ్వాలన్నమాట. అలా బాగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తురుముకున్నామో అదే కప్పుతో 1 కప్పు పల్లి నూనెను వేసుకోవాలండి. వేసేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసి 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒక 4 ఎండుమిర్చి, ఒక 7-8 దంచిన వెల్లుల్లి వేసుకొని 2 రెమ్మలు కరివేపాకుని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు పూర్తిగా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న మామిడి తురుమును తీసేసుకొని అందులోకి 4 కప్పులకి 1 కప్పు కారం వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ను కూడా వేసుకోవాలి. మనం ఆవాల మెంతుల పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ మామిడి తురుము, కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా పోపు చేసుకున్నాం కదండి, ఆ పోపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. పోపు అనేది చల్లారాలండి, వేడిగా ఉండొద్దు. అలా వేసేసుకొని మళ్ళీ ఈ పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పచ్చడిని ఇన్స్టెంట్గా కూడా తినేయొచ్చండి. లేదు అనుకుంటే మనం 1 డే ఆగిన తర్వాత కూడా తినేయచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని 1 డే అంతా కూడా రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి పచ్చడి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1/2 కప్పు ఆయిల్ వేసేసి కలుపుకుంటే పచ్చడి అనేది జ్యూసీగా తయారవుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.